ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతుందని మండిపడ్డారు కేటీఆర్. హైడ్రా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం చేస్తోందని ఆరోపించారు. అమృత్ టెండర్లలో కేటీఆర్కు పార్టీలోని నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. కేసీఆర్ ను బూతులు తిట్టుడు తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. హైడ్రా బాధితులకు అండగా ఉండేందుకు కార్యాచరణ తీసుకుంటామన్నారు కేటీఆర్. చిట్టినాయుడు అండ్ కంపెనీతో హైదరాబాద్ అభివృద్ధి జరగదన్నారు కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో షేర్లింగపల్లి ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు కేటీఆర్. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు, ఆ సెటిల్మెంట్ అడ్డా మాదాపూర్ లో ఉంటాడు. అయితే ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టూ పోలీసు వాళ్ళు, అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చింది? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అమృత్ టెండర్లలో అవినీతి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆన్సర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో కేటీఆర్ కు పార్టీలోని నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై అనవసరంగా వివాదం చేస్తున్నారని చెప్పారు. త్వరలో కేటీఆర్ ను కలిసి అన్ని వివరిస్తామన్నారు కందాల ఉపేందర్ రెడ్డి. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత బావమరిది కాదన్నారు కందాల. రేవంత్ రెడ్డికి సంబంధం లేదని, తమను ఇందులోకి లాగొద్దన్నారు కందాల ఉపేందర్ రెడ్డి. నేనేమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు, బిజినెస్ గానే చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, కరెక్ట్ కాదు. సరే, నేను కూడా మాట్లాడి చెప్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి అందరికి కూడా దీన్ని అనవసరంగా మమ్మల్ని ఏదో లాగి మాకు ఇబ్బందికరంగా మాట్లాడేది కరెక్ట్. నిన్న నేను చూసిన ఏంటంటే అందరూ సొంత బామర్ది అంటే వైఫ్ ఓన్ బ్రదరే సొంత బామర్ది, కానీ కాదు. సో అట్లా మేబీ ఎవరో పక్కన ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడి ఉంటారు. రాష్ట్రంలో టీచర్ల అవసరం ఉందని చెప్పి డిఎస్సి ఫలితాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టీచర్ల అవసరం ఉందని చెప్పి హడావుడిగా పరీక్షలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజల్ట్స్ రిలీజ్ చేయకుండా ఏం చేస్తోందంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. త్వరలో తమిళనాడులో పర్యటించనున్న బీఆర్ఎస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. తమిళనాడులో బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అధ్యయనం చేయనున్నారు బీసీ నేతలు. బీసీ నాయకులతో పలు అంశాలపై చర్చించారు కేటీఆర్.